కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణకు సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో లోక్ భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 మందికి డీకే కేబినెట్లో చోటు దక్కింది. ఇందులో 12 మంది కొత్త ముఖాలు కాగా 8 మందిని సిట్టింగ్ మంత్రులుగా కొనసాగించారని నిర్ణయించారు. పీఎం నరేంద్ర స్వామి, శివరాజ్ తంగడాగి, సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, లక్ష్మణ్ సావడి, మధు బంగారప్ప, చలవరాయి స్వామి, బి నాగేంద్రకు మంత్రి పదవులు దక్కనున్నాయి. అసెంబ్లీ స్పీకర్ రుద్రప్ప లమణిని కూడా సీఎం డీకే మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. జీఎస్ పాటిల్ స్పీకర్ పదవిని చేపట్టనున్నారు. కర్ణాటక కేబినెట్ విస్తరణకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. 2 నెలల తర్వాత కేబినెట్ విస్తరణకు డీకే శివకుమార్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు 2 నెలల నుంచి కూడా ఏఐసీసీతో చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తుది చర్చలు జరిపిన తర్వాత ఏఐసీసీ మంత్రుల జాబితాను విడుదల చేసింది. సో కొత్తగా 20 మంది మంత్రులకు క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నారు. ఇప్పటికే 14 మంది ఉండగా సో మరొక 20 మందికి అక్కడ వేకెన్సీ ఉంది. సో మొత్తానికి 34 మందితో ఒక ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. సో గవర్నర్ నివాసం లోక్ భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అలాగే కొత్త స్పీకర్ను కూడా ఈసారి ఖరారు చేశారు. సో జీఎస్ పాటిల్కు స్పీకర్గా పదవి దక్కబోతుంది. ఇప్పటివరకు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటికే హెల్త్ మినిస్టర్గా అప్గ్రేడ్ చేశారు. సో ఆ నేపథ్యంలో స్పీకర్ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో జీఎస్ పాటిల్కు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి గతంలో ఉన్నటువంటి యూటీ ఖాదీర్కు ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇవ్వడంతో సో స్పీకర్ పదవిలో కొత్తగా జీఎస్ పాటిల్కు ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశంపైన కేబినెట్ విస్తరణకు సంబంధించి గత 2 నెలల నుంచి కూడా ఢిల్లీలో చర్చలు జరిగాయి. అనేక సందర్భాల్లో కూడా అధిష్టానం పెద్దలతో చర్చలు జరిగాయి. సో చివరికి ఈరోజు ఉదయాన రాహుల్ గాంధీ ఈ జాబితాకు ఆమోద ముద్ర వేయడంతో దాన్ని ఏఐసీసీ జాబితా విడుదల చేసింది. సో మొత్తానికి ఈ జాబితా విడుదల కావడంతో ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. సో చాలామంది మంత్రులు గతంలో సిద్ధరామయ్య క్యాబినెట్లో పనిచేసిన వారికి తిరిగి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కింది. అలాగే యువతకు సంబంధించి యువతకు కొంత తక్కువ స్థానం లభించింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అలాగే క్యాబినెట్లో ఏకైక మహిళకు కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే మహిళకు చోటు కల్పించారనేటువంటి ఒక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే కొంత విమర్శలు ఉన్నటువంటి వ్యక్తికి, ఆరోపణలు ఉన్నటువంటి జమీర్కు కూడా ఈసారి క్యాబినెట్లో చోటు దక్కడం పైన కొంత వివాదం రేగుతుంది. అలాగే నాగేంద్ర అనేటువంటి ఎమ్మెల్యే కూడా ఈసారి డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకు తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. సో మొత్తానికైతే సో ఫుల్ క్యాబినెట్తో డీకే శివకుమార్కు ఈసారి అధిష్టానం ఆమోదం తెలపడంతో ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.